వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న చిన్న పెద్ద పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త మరియు వినూత్నమైన ఆర్థిక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా మన ఊరిలో రోడ్డు వేయాలన్నా, త్రాగునీటి పైపులు వేయాలన్నా మున్సిపాలిటీలు ప్రభుత్వ బడ్జెట్ నిధుల కోసం నెలలు తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ జాప్యానికి చెక్ పెడుతూ క్యాపిటల్ మార్కెట్ ద్వారా నేరుగా 1010.58 కోట్ల నిధులను సేకరించేందుకు ఫ్యూడ్ మున్సిపల్ బాండ్ ఫ్రేమ్ వర్క్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు మున్సిపల్ బాండ్ అంటే ఏమిటి, దీనివల్ల మన పట్టణాలకు వచ్చే లాభాలు ఏంటి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. మన రాష్ట్రంలోని పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే డ్రైనేజీలు, రోడ్డు, మంచినీటి వసతులు కూడా వేగంగా పెరగాలి. కానీ మున్సిపాలిటీల దగ్గర తగినంత సొమ్ము లేకపోవటం వల్ల పనులు ఆలస్యమవుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగానే ఏపీ ప్రభుత్వం మున్సిపల్ బాండ్ విధానాన్ని తెచ్చింది. మున్సిపల్ బాండ్ అంటే మరేమిటో కాదు, మున్సిపాలిటీలు తమ పరిధిలో పనులు చేసుకోవడానికి బ్యాంకులు లేదా మార్కెట్లోని పెద్ద పెద్ద పెట్టుబడిదారుల నుండి అప్పు రూపంలో డబ్బులు సేకరించడం అన్నమాట. పనులు పూర్తయ్యాక ఆ డబ్బును వడ్డీతో సహా మున్సిపాలిటీలు తిరిగి చెల్లిస్తాయి. దీనివల్ల ప్రభుత్వ బడ్జెట్ తో సంబంధం లేకుండా చేతిలో ఎప్పుడు నిధులు అందుబాటులో ఉంటాయి. ఇక ఇందులో ఫ్యూడ్ బాండ్స్ అనే పదాన్ని వాడరు. సాధారణంగా విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాలకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంటుంది కాబట్టి అవి సులభంగా అప్పు తెచ్చుకోగలవు. కానీ చిన్న చిన్న మున్సిపాలిటీలకు ఒంటరిగా మార్కెట్ నుండి నిధులు సేకరించడం కష్టమవుతుంది. అందుకే ప్రభుత్వం ఒక స్మార్ట్ పద్ధతిని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని చిన్న మున్సిపాలిటీలన్నింటినీ ఒకే గ్రూప్ గా అంటే ఫూల్ గా చేసి అందరి తరపున ఉమ్మడిగా ఈ బాండ్లను జారీ చేస్తారు. దీనివల్ల చిన్న పట్టణాలకు కూడా సమానంగా నిధులు అందుతాయని మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సురేష్ కుమార్ వెల్లడించారు. దీనివల్ల చిన్న పట్టణాలకు కూడా సమానంగా నిధులు అందుతాయని మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ బాండ్ల ద్వారా సేకరించే 1010 కోట్లకు పైగా నిధులను కేవలం ప్రజలకు అత్యంత అవసరమైన ప్రాథమిక సదుపాయాల కోసమే ఖర్చు చేయనున్నారు. ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీటి సరఫరాను అందించడం, పట్టణాలలో మురుగునీటి నిల్వ ఉండి దోమలు చేరకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మరియు వరద నీటి కాలువలను నిర్మించడం ద్వారా ఈ నిధులు ప్రధాన లక్ష్యం. దీనితో పాటు అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు మరియు నగరాలలో అతిపెద్ద సమస్యగా మారిన చెత్త మేనేజ్మెంట్ ను ఆధునీకరించడం వంటి ప్రజా ఉపయోగకర పనుల కోసమే ఈ నిధులన్నీ కేటాయిస్తారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక భారీ బహుమతి కూడా లభించనుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రమైనా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన మున్సిపల్ బాండ్లను విజయవంతంగా జారీ చేస్తే ఆ రాష్ట్రానికి అదనంగా 100 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహక నిధులు కేంద్ర ప్రభుత్వం బహుమతిగా ఇస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా ఆ మార్కును దాటడం వల్ల ఆ 100 కోట్ల అదనపు గ్రాంట్ కూడా రాష్ట్రానికి దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. బడ్జెట్ పై భారం పడకుండా నిధులు రావడమే కాకుండా కేంద్రం నుండి ఇలాంటి ఇన్సెంటివ్స్ రావడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు. మార్కెట్ నుండి అప్పు తెచ్చుకోవడం అనేది ఒక ఎత్తైతే ఆ డబ్బును సక్రమంగా వాడుతూ పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడం మరో ఎత్తు. ఎందుకంటే లెక్కలు సరిగ్గా ఉంటేనే మున్సిపాలిటీలకు భవిష్యత్తులో మరిన్ని నిధులు వస్తాయి. ఇందుకోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనుంది. మార్కెట్ నుండి డబ్బులు తెచ్చుకుంటున్నారు కాబట్టి మున్సిపల్ అధికారులు ప్రతి రూపాయికి పక్కాగా లెక్కలు చూపించాల్సి ఉంటుంది. దీనివల్ల నిధుల దుర్వినియోగం లేదా అవినీతి జరగటానికి ఆస్కారం ఉండదు. పనుల్లో పారదర్శకత మరియు జవాబుదారీతనం విపరీతంగా పెరుగుతాయి. మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ సంస్కరణపై స్పందిస్తూ రాబోయే రోజుల్లో పట్టణాల అవసరాలు మరింత పెరగనున్నాయని, దానికి తగ్గట్టుగా మున్సిపాలిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ అడుగులు వేసినట్లు చెప్పారు. ఇది కేవలం తాత్కాలిక నిధుల సవరణ కాదని ఏపీ పట్టణాల రూపురేఖలను అంతర్జాతీయ ప్రమాణాలకు చేర్చే ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక సంస్కరణ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిధుల కొరత వల్ల ఆగిపోయిన ఎన్నో చిన్న చిన్న పట్టణాల ప్రాజెక్టులను ఈ మున్సిపల్ బాండ్ల నిర్ణయం సరికొత్త జీవనం పోయనుంది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన 1010 కోట్ల ఫ్యూడ్ మున్సిపల్ బాండ్ ఫ్రేమ్వర్క్ అనేది పట్టణాల సత్వర అభివృద్ధికి ఒక స్మార్ట్ రూట్. ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి తగ్గించుకుంటూ పారదర్శక పద్ధతిలో మార్కెట్ పెట్టుబడులతో పట్టణాలను ఆధునీకరించే ఈ కొత్త విధానం రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి. ఏపీ ప్రభుత్వం మున్సిపల్ బాండ్ల నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ పద్ధతి ద్వారా మీ ఊరిలోని రోడ్లు, తాగునీటి సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని మీరు భావిస్తున్నారా? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఖ్యాతి కనెక్ట్.